Welcome to DTV News. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు ఏకైక అజెండా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మహబూబాబాద్ లో అయ్యప్ప స్వాములు ఆందోళన. అయ్యప్ప దీక్షలో ఉన్న జర్నలిస్ట్ రంజిత్ పై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్. యాదాద్రిలో అయ్యప్ప స్వాముల గిరి ప్రదక్షిణ. వేలాదిగా గిరి ప్రదక్షిణలో పాల్గొన్న అయ్యప్ప స్వాములు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. సరికొత్త ఆలోచనతో ప్రతిసారి ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును చూస్తే చాలా గర్వంగా ఉంటుందని, ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు పనిచేస్తారని చెప్పారు పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వం కారణంగా ఏర్పడిన చిక్కులను విప్పుకుంటూ అభివృద్ధికి మార్గాలు వేసుకుంటూ వెళ్తున్నామని, దీనికి చంద్రబాబు అవిరామ కృషి చాలా గొప్పదని అన్నారు పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వం అందరినీ చాలా ఇబ్బంది పెట్టిందని, బాధ్యత గల అధికారులు కూడా చాలా ఇబ్బంది పడ్డారని, అధికారులు ధైర్యంగా పనిచేస్తేనే పారదర్శక పాలన అందించగలమని అన్నారు. నమస్కారం అందరికీ. I extend my warm greetings to Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu garu. Let me congratulate Honorable CM for bringing Google into the state. It's a big achievement, sir, and we take great pride and we believe in your leadership. Adi meeru pratisari improve chestha untaru my achievements. It's quite inspiring to all of us. Payavlo కేశవల్ గారికి, వనిగాని సత్యప్రసాద్ గారికి, అలాగే గౌరవ నారా లోకేష్ గారికి, మిగతా గౌరవ క్యాబినెట్ సభ్యులందరికీ, క్యాబినెట్ కొలీగ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చీఫ్ సెక్రటరీ నీరు కుమార్ ప్రసాద్ గారికి, శ్రీమతి జయలక్ష్మి చీఫ్ కమిషనర్ ఫర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ పీయూష్ కుమార్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్, అలాగే డీజీపీ తిరుమలరావు గారికి, అలాగే ఉన్నత అధికారులకి, సీనియర్ అఫీషియల్స్కి, ఇక్కడ గ్యాదర్ అయిన జిల్లా కలెక్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ప్రత్యేకించి జస్ట్ ఓన్లీ షేర్ మై ఇక్కడికి ఎందుకు వచ్చాం మేము అందరం అని అనడానికి, టుడే బీయింగ్ నాని పాల్కీవాలా's death anniversary, I'd like to quote one of few of his lines. He was quoting G.K. Chesterton. The rot begins when wild actions are received calmly by society. The G.K. Chesterton రాసిన The Mad Official అనే ఎస్సేలో ఆయన కోట్ చేస్తా. ఆ పుస్తకం రాసిందేనంటే, గత ప్రభుత్వం చేసిన పనులన్నీ ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే అది మూలాలు కదిలించేసే పనులు అయిపోయినాయి. వీటిని సరిదిద్దుకోవడానికి we kept all our differences aside. దీని వెనక ముఖ్య ఉద్దేశం, we want to safeguard the democracy. ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, నేతృత్వం వహించే నాయకులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటే ఎలా రావాలని చెప్పి అందరం we set aside our differences. We formed an alliance and people believed in us and they gave a great mandate that we would like to remind that part. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, నా పర్సనల్గా నేను రివ్యూస్ చేస్తున్నా, ఏం చేస్తున్నా, ఒకటి ఫిజికల్ ఇర్రెగ్యులారిటీస్, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, ఏది కూడా రూల్ బుక్ పాటించిన విధంగా ఇవన్నీ చూసి చాలా ఇబ్బందులు వస్తుంది. ఇందాక కేశవల్ గారు చెప్పినట్టుగా we took the guidance of Honorable CM. I take really pride in working under him and along with him, and all his experience, expertise and his administrative capabilities are quite really inspiring. We are willing to learn from him. ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారు. మేము ఎన్ని మాట్లాడినా we are policy makers. ప్రజల తాలూకు ఆకాంక్షల్ని, వాళ్ళ కష్టాలని మాట్లాడగలం, పాలసీల్లో చేయగలం, కానీ క్షేత్రస్థాయిలో దాన్ని తీసుకెళ్ళగలిగేది, ప్రజలకి చేరువ చేయగలిగేది ఇది మీరే చేయగలరు. దానికి ఇది మీకు మా జర్నీ చెప్తే ఎంత ఇబ్బంది పడ్డాం మేమందరం అని ఒకసారి మీకు తెలియజేస్తే, దీని ఐ అండర్స్టాండ్ ద intricacies and the depth and seriousness of what we had gone through.
గత ప్రభుత్వం అందరినీ చాలా చాలా ఇబ్బంది పెట్టింది. ఉన్నతాధికారుల చేత, రెవెన్యూ యంత్రాంగం చేత సినిమా టికెట్లు అమ్మించడం దగ్గర నుంచి, ఇసుక దోపిడీ చేయడం దగ్గర నుంచి మా అందరికీ ఏమనిపించింది అంటే బయట నుంచి వెన్ వీఆర్ నాట్ ఇన్ గవర్నెన్స్, ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు, ఇంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు, హౌ కమ్ నన్ ఆఫ్ దెమ్ హ్యాడ్ రైజ్డ్ దేర్ అబ్జెక్షన్. మాకు కామన్ మ్యాన్ ఎలా ఉంటుందంటే బయట నుంచి చూస్తే యూఆర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ లైక్, మీరు ముసోరి లాంటి చోట నుంచి వచ్చి ఐఏఎస్లు చదివి హౌ కమ్ you didn't say no to that? How come you haven't objected for anything, any wrongdoing? మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న జర్నలిస్టు రంజిత్ పై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రముఖ సీనియర్ నటుడు శ్రీ మోహన్ బాబు గారు అయ్యప్ప మాలాధారణ చేసిన ఉన్న ఒక స్వామిపై దాడి చేయడం, మహబూబాద్ పట్టణంలోని జిల్లా వాసులైన మేమందరం కూడా ఇక్కడ 3000 మంది మాలాధారణ ధరించినాం. ఈ 3000 మంది ముక్తఖండంతో ఖండిస్తున్నాం. ఒక మాలాధారణ వేసుకున్న వ్యక్తిపై దాడి చేయడం అనేది సహించరాని నేరం. అది అందులో పెద్దలు, సీనియరు నటుడు, అందరికీ ఒక ఆదర్శప్రాయంగా ఉండే నటుడు ఇలా దాడి చేయడం అందరం కూడా ఖండిస్తున్నాం. వారిని ఇది ఏంటంటే ముక్తఖండం తెలంగాణలో ఉన్న మాలాధారణ వ్యక్తులందరూ కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఇంకోసారి మాలాధారణ వ్యక్తిపై చూసి మాట్లాడాలన్నా, వారిపై ఏదైనా చేయాలన్నా అందరికి గుణపాఠం కావాలంటే ఈయన ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలి. పెద్దవాడిని చూడకూడదు, సీనియర్ నటుని చూడకూడదు. అందరికీ సమాజంలో ఉన్న ఈ యొక్క సమాజంలో ఉన్న అయ్యప్ప దీక్ష అనేది ఒక 40 దినములు తీసుకుంటున్నారు. దీనికోసం రంజిత్ అనే స్వామిపై దాడి చేయడం అందరం కూడా ముక్తఖండంతో మరొకసారి ఖండిస్తున్నాం. కాబట్టి ఎక్కడున్నా ఎవరున్నా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మరి యొక్క పోలీస్ డిపార్ట్మెంట్కి మా యొక్క విన్నపం ఏంటంటే అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అయ్యప్ప మాలాధారణ ధరించిన అందరం కూడా గురుస్వామి కావచ్చు, మాలాధారణ వ్యక్తులందరం కూడా ముక్తఖండం ఖండిస్తూ ఈ యొక్క నిరసన తెలుపుతూ వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రంజిత్ అనే ఒక వ్యక్తి మీద, అంటే ఆ రంజిత్ అనే స్వామి అత్యంత కఠిన నియమ నిబంధనలతో కూడినటువంటి అయ్యప్ప దీక్ష తీసుకొని రంజిత్ స్వామి వృత్తిరీత్యా కూడా మరి సమాజానికి సేవ చేయాలనుకుని ఒక ప్రముఖ పాత్రలో ఉన్నటువంటి ఒక జర్నలిస్టు, అతని మీద కూడా మరి నిన్న ఉద్దేశపూర్వకంగా వాళ్ళ వ్యక్తిగత తగాదాల పూర్వకంగా మరి దాడి చేయడం జరిగింది. ఎంతో ఓపికగా ఉండే మాలలో ఉండే స్వామి మీద తను కూడా ఒక మాల ధరించిన స్వామి, అటువంటి స్వామి మరి ఆ స్వామి మీద మరి అత్యంత పాశవికంగా దాడి చేయడం, అతన్ని గాయపరచడం చాలా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములందరికీ కూడా చాలా అవమానపరిచినట్టు. కాబట్టి మా మహబూబాద్ జిల్లా నుండి స్వాములందరం కూడా ముక్తాకంఠంతో ఖండిస్తున్నాం. దయచేసి మోహన్ బాబు స్వామి మీరు కూడా మాల తీసుకున్నారు, మరి మీరందరూ బేషరతుగా క్షమాపణ చెప్పి దానికి సంబంధించినటువంటి ఎటువంటి శిక్షణ అయినా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా సరే స్వాములకు అండగా ఉండి మరి ఆ గాయపడినటువంటి రంజిత్ స్వాములకు మరి ముందు కూడా ఎటువంటి జాతి భేదం లేకుండా ఎటువంటి ఓపికతో ఉండే స్వాముల మీద ఇటువంటి జరిగే ఖండనను ఖండించి మరి స్వాములకు రక్షణ కల్పించాలని కోరుకుంటూ, ముఖ్యంగా మరి సమాజంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి జర్నలిస్టులు మరి వారి మీదనే మరి ఈ విధంగా పాశవికంగా దాడులు జరిగితే మరి మన సమాజం ఎటుపోతుంది, మన హిందూ సమాజం ఎటుపోతుంది? మరి హిందువుల మీదనే ఈ దాడుల, మన హిందువు మీద ఒక హిందువే చేస్తాడు దాడి. మరి దీని మీద మీరు ముక్తాకంఠంతో మరి మా మహబూబాద్ జిల్లా అయ్యప్ప స్వాముల తరఫున మేము ఖండిస్తున్నాం. అరెస్ట్ చేయాలి అయ్యప్ప స్వాముల మీద దౌర్జన్యం, యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రిలో అయ్యప్ప స్వాముల గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఇందులో వేలాదిగా గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు అయ్యప్ప స్వాములు. అయ్యప్ప స్వామి నరసింహ నామాలు స్మరిస్తూ గిరి ప్రదక్షిణ చేశారు అయ్యప్ప స్వాములు. శ్రీ స్వామివారి పాదాల వద్ద ప్రత్యేక పూజలు చేసి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి. దేవస్థాన సిబ్బంది ముందు వీళ్ళందరూ స్వాములందరినీ ఆపండి.
లింగయ్య లైన్ ఆపండి అందరిని అక్కడ ఆగాలి. నటుడు మోహన్ బాబు ఆయన కుమారుడు మంచు మనోజ్ మధ్య చెలరేగిన వివాదం రోజు రోజుకు ముదురుతోంది. చిన్న కుమారుడు మనోజ్ మీడియాతో తన ఇంట్లోకి చొచ్చుకు రావడంతో మీడియాపై దాడికి తెగపడిన విషయం తెలిసిందే. ఇప్పటికే తీవ్ర మనస్తాపం చెంది ఉన్న మోహన్ బాబు బీపీ ఎక్కువ కావడంతో తీవ్ర అస్వస్థతకు లోనై స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ కూటమికి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది రెండవసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొంటున్నామని, ప్రభుత్వం యొక్క ఆలోచనలు, లక్ష్యాలు, నిర్ణయాల గురించి తెలియజెప్పడమే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. గత ప్రభుత్వ పాలనలో అప్పులు, గంజాయి, భూ కబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయని, వాటిని అరికట్టి ప్రభుత్వ మరియు ఇతరుల కబ్జాకు గురైన భూములను గుర్తించి వాటిని కాపాడతామని అన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ల్యాండ్ టైటిలింగ్ ను రద్దు చేయడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది రెండవసారి మనం ఉన్నత స్థాయి రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేసుకోవడం, అలాగే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకోవడం. ప్రభుత్వం యొక్క ఆలోచనలు, లక్ష్యాలు, నిర్ణయాల గురించి చెప్పడమే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల పరిపాలనలో మనకి వచ్చినటువంటి వారసత్వంగా వచ్చినటువంటి అంశాలు ఏంటి అంటే అప్పులు, భూ కబ్జాలు, డ్రగ్స్ మాఫియా, ఈ మాత్రమే వచ్చినాయి. కాకపోతే ప్రభుత్వ వ్యవస్థలు ఎక్కడైతే సక్రమంగా పనిచేస్తాయో ప్రజలకు మేలు జరుగుతుందని మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. కాబట్టి ఆ క్రమంలోనే పనిచేస్తూనే ఎన్నో కార్యక్రమాలు చేసి జన్మభూమి, ప్రజల వద్దకు పాలన లాంటివంటి ఎన్నో కార్యక్రమాలు చేసి ఉత్తమ ఫలితాలు రాబట్టారు. మిత్రులారా, భూమి అంటే తల్లికి బిడ్డకి ఉన్నటువంటి ఒక మంచి సంబంధం ఉన్నటువంటి విషయం. ఆ అనుబంధాన్ని జాగ్రత్త కాపాడాల్సిన బాధ్యత మనందరికీ కూడా ఉంది. భూమి అనేది ఒక భరోసా, వారసత్వంగా రానియండి, లేకపోతే సంపాదించుకోనియండి, లేకపోతే ఇతర క్రమంలో ఎలా వచ్చినా కూడా అలాంటి భూమి కబ్జా గురైనా, ఎవరన్నా లాక్కున్నా పడే బాధ వర్ణనాతీతం. అలాంటివన్నీ కూడా గత 5 సంవత్సరాలు జరిగినాయి. కాబట్టి ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఎక్కడ ఖాళీ ప్రదేశం దొరికినా, అది ప్రైవేట్ది కానీ గవర్నమెంట్ది కానీ ఏది ఉన్నా కూడా రాబందుల్లాగా గత పాలకులు, వారి యొక్క అనువాయులు అందరూ కూడా పడి తీసుకున్న పరిస్థితి మనం చూసాం. అందుకనే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఏదైతే మాట ఇచ్చామో దాని ప్రకారంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. ఏదైతే పేదలు భూములు లాక్కునే విధంగా ఈ యాక్ట్ ఉందో దాన్ని పూర్తిగా చెరిపేయటం జరిగింది. అలాగే మిత్రులారా, ఇలాంటి కబ్జాదారులందరికీ కూడా వెన్నులో భయం పుట్టేలాగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఏదైతే గతంలో 1982 ఉందో దాన్ని రద్దు చేసి గుజరాత్ మాదిరి దానికంటే ఇంకా స్ట్రింజెంట్ రూల్స్తో పాటు ఒక కొత్త ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకురావటం, బిల్లు కూడా అసెంబ్లీలో పెట్టడం జరిగింది. యాక్ట్ అయ్యి కూడా రాబోవటం జరుగుతూ ఉంది. దాంట్లో ఎవరైనా కూడా ఈ ల్యాండ్ కబ్జా చేశారు అని ప్రూవ్ అయితే 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల దాకా వారికి శిక్ష పడే విధంగా, అలాగే ఏదైతే నేరం పెట్టారో ఆ నేరం చేయలేదు అని అతనే నిరూపించుకునే విధంగా ప్రత్యేకంగా రూపకల్పన చేసినటువంటి చట్టం ఇది. కాబట్టి రాబోయే రోజుల్లో పేదవాడికి భూమి మీద హక్కు తప్పకుండా ఉండే విధంగా కూడా చూసే విధానం కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మిత్రులారా, ఏదైతే గత ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ అని చెప్పి పేద ప్రజల అసైన్మెంట్ భూములు 20 సంవత్సరాలు పూర్తయిందని చెప్పి తీసుకున్నారు. మనం చూస్తూ ఉంటే దాంట్లో 9,26,000 ఎకరాల్లో 4,21,000 ఎకరాలు అన్లాఫుల్గా జరిగిందని చెప్పి కూడా మీరందరూ కూడా నిర్ధారించడం జరిగింది. అంటే దాదాపుగా 45% అన్లాఫుల్గా జరిగిందని చెప్పి గుడివాడ మనది అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలని, అప్పుడే స్వచ్ఛ గుడివాడ రూపకల్పన సాధ్యమవుతుందని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. గుడివాడ పట్టణంలో పారిశుద్ధ్య మెరుగుకు, ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నిర్వహిస్తున్న మీకోసం మీ వెనిగండ్ల ఉదయపు పర్యటనలు 8వ రోజుకు చేరుకున్నాయి. బుధవారం ఉదయం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనంపై పర్యటించిన ఎమ్మెల్యే రాము ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
పలు చోట్ల త్రాగునీటి పైపుల లీకేజీలను గుర్తించిన ఎమ్మెల్యే రాము వాటికి మరమ్మతులు నిర్వహించాలంటూ మున్సిపల్ అధికారులకు సూచించారు. పలు ప్రాంతాల్లో విధుల నిర్వహణలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులతో ఎమ్మెల్యే రాము మాట్లాడారు. క్షేత్రస్థాయిలో శానిటేషన్ మెరుగుకు తీసుకోవాల్సిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ గుడివాడ పట్టణ అభివృద్ధి పారిశుద్ధ్య మెరుగు కోసం ఉదయపు పర్యటనలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. కొందరి నిర్లక్ష్యం వల్ల ఎంత కష్టపడినా ప్రయోజనం లేకుండా పోతుందన్నారు. ఇక ఉపేక్షించేది లేదని, పారిశుద్ధ్య సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై జరిమానాలు విధిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము హెచ్చరించారు. ఎమ్మెల్యే రాము పర్యటనలో టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ శంషాబాద్ మోహన్ బాబు దాడి చేసిన జర్నలిస్ట్ రంజిత్ కి మొహంపై గాయం కావడంతో అందులో ఉన్న బోన్ ఫ్రాక్చర్ అయినట్టుగా డాక్టర్లు తెలిపారు. శంషాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అది ఇదేం సార్? జైకోమాటిక్ బోన్ అనేది జైకోమాటిక్. నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తిప్పర్తి మండలం మామిడాల గ్రామంలో భూ తగాదాల గొడవలో ఒక వర్గం మీద మరో వర్గం ఏకంగా గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గజ్జి లింగయ్య కుమారులైన గణేష్, శంకర్, సందీప్లు కలిసి దాయాదులైన గజ్జి చంద్రయ్య కుమారులైన శంకర్, సైదులు, రామలింగం సహా చంద్రయ్య భార్య సత్యమ్మలపై గొడ్డలితో దాడి చేయడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. తల మీద బలమైన గొడ్డలి దెబ్బలు తగిలాయి. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు తిప్పర్తి పోలీసులు గాయపడిన వారిని అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకెళ్లారు. దాడి చేసిన వ్యక్తులు అక్కడ నుంచి పరారైనట్లు సమాచారం. చంద్రయ్య భార్య సత్తమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దాడి సమయంలో బాధితుల కుటుంబ సభ్యులు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాది మామిడాల గ్రామం, తిప్పర్తి మండలం, నల్గొండ డిస్టిక్ సార్. మేము వ్యవసాయం చేసుకుంటూ ఉండగా మా పక్క పాలైన వచ్చేసి ఈ ల్యాండ్ నాదని చెప్పి నేను పోలీసుని కంప్లైంట్ ఇచ్చినా మీరు దౌర్జన్యంగా మీరు రావద్దని చెప్పి ఎస్ఐ గారు చెప్పారు. మీకు పేపర్ కరెక్ట్లు మీకు సైడ్ మీద పోద్దని చెప్పినా కూడా మేము పని చేసుకుని చూసి వాళ్ళ ఇంటి వాళ్ళు 5 మంది మా పక్క భాగస్తులు, వారితో పాటు వేరే వాళ్ళు వాళ్ళ బంధువులను కూడా 5 తీసుకొచ్చి గొడ్డలతో కర్రలతో మా అమ్మ మీద, నా భార్య మీద, మా 2 అన్నల మీద గొడ్డలతో నరికిరు. ఒక్కొక్కరికి 5 కుట్లు పడ్డాయి సార్. ఈ విధంగా ఇప్పటికి ఎన్నోసార్లు నుంచి ఇట్లాంటి గొడవలైనాయి, కేసులైనా, ఎఫ్ఐఆర్లు అయినాయి సార్. ఎన్నిసార్లు ఆ మనిషి మమ్మల్ని ఆ ల్యాండ్ ఇచ్చి పెడతలేడు సార్. మా పేపర్లన్నీ కరెక్ట్ ఉన్నాయి. ఎస్ఐ గారు కూడా చూసిర్రు, పేపర్లన్నీ కరెక్ట్ ఉన్నాయి. వాళ్ళ ల్యాండ్ మీద పోవద్దని కూడా చెప్పిర్రు. అయినా కానీ పోనని చెప్పి ఎస్ఐ గారి ముందర 2వ రోజు వచ్చి దౌర్జన్యంగా అలా నాటేస్తుంటే మా ల్యాండ్లో నాటు ఎందుకు వేస్తున్నామని చెప్పి అని వెళ్ళినందుకు ఈ విధంగా ఒక్కడే ఉన్నాడని మేము అనుకొని మాట్లాడుతుంటే వెనకంగా గజ్జి లింగయ్య వారి భార్య పద్మ కారం తీసుకొని చల్లి మమ్మల్ని అటాక్ చేసి చుట్టువారిని రౌండ్ చేసి కొట్టి బురదమల్లి వేసిరు సారు. అంబులెన్స్ వాళ్ళు ఊరోళ్ళు కలిసి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు అంబులెన్స్ వేసి. ఈ విధంగా చాలా రోజులు ఇబ్బంది పెట్టి కాపలు కాసి ఈ విధంగా మమ్మల్ని చంపాలని చూసారు సార్. మా అమ్మకు 8 కుట్లు పడ్డాయి, గజ్జి సత్యమ్మకు, గజ్జి రామలింగంకు 7 కుట్లు పడ్డాయి, గజ్జి సైదులకు 8 కుట్లు పడ్డాయి, గజ్జి శంకర్కి నాకు 3 కుట్లు పడ్డాయి, నా భార్య చెయ్యిరా కొట్టింది సార్. ఈ విధంగా దౌర్జన్యంగా చేసి నా ల్యాండ్ గుంజుకుని దౌర్జన్యం నాటేస్తుంటే అడ్డం పోయినందుకే ఈ విధంగా చంపాలని ప్లాన్ చేసి వాళ్ళ 5 2 ఆడవాళ్ళు కారం తీసుకొని రెడీగా ఉన్నారు. వేరే బయట నుంచి ఒక 5 మేము గుర్తుపట్టని వ్యక్తులు కూడా వచ్చి అక్రమంగా మమ్మల్ని కొట్టిరు సార్. ల్యాండా సార్ 5 గుంటలు సార్, 5 గుంటల ల్యాండ్ సార్. ఇది 5 గుంటల ల్యాండ్ కోసం మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది సార్. ఈ విధంగా ఎన్నోసార్లు పరమాలు ఎస్ఐ కంప్లైంట్ ఇచ్చినా కానీ పోలీసు వాళ్ళ మాట కూడా లెక్క చేయకుండా దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని కొట్టడం జరిగింది సార్.
హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీఎం కప్ ను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంప్ ఆఫీస్ నుండి నాగరం రోడ్డు వరకు పాదయాత్రగా మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మార్గ మధ్యలో పలు కాలనీల గుండా అభివాదం చేస్తూ ప్రజలతో ముచ్చటిస్తూ వారి సమస్యలపై ఆరా తీస్తూ ముందుకు వెళ్లారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రపోజ్ అటువంటి పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు ఎస్వైన్స్ లో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. వైన్ షాప్ నుండి నేరుగా బెల్ట్ షాప్ కి కారులో మద్యం తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అధికారులు. 384 క్వార్టర్ బాటిల్స్, 24 బీర్లు కారు స్వాధీనం చేసుకుని విద్యాసాగర్, సురేష్, శ్రీనివాసరావులను అరెస్టు చేశారు. ఉయ్యూరు ఎక్సైజ్ సిఐ మాట్లాడుతూ చట్ట విరుద్ధ పనులు సహించబోమని, నిబంధనలు పాటించని ఏ వైన్ షాప్ అయినా చర్యలు తప్పవని హెచ్చరించారు. కాంకిపాడులోని ఎస్ వైన్స్ నుండి అక్రమంగా తరలిస్తున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 384 క్వార్టర్ బాటిల్స్, 24 బీర్లు కారు స్వాధీనం చేసుకున్నామని, మద్యం షాప్ నుంచి అక్రమంగా తరలించి పల్లె ప్రాంతాల్లో అమ్మకాలు నిర్వహించే ఏ బెల్ట్ షాప్ అయినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ షాపుల వాళ్ళు బెల్ షాపులకి ప్రోత్సహిస్తా బెల్ షాపుల వాళ్ళకి సరుకు అమ్మద్దు, లిక్కర్ బాటిల్స్ అమ్మద్దు. ప్లస్ బెల్ షాపుల వాళ్ళు కూడా ఎటువంటి నేరాలు గమనిస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు కేసు బుక్ చేసేసి షాపులు ఇన్వాల్వ్ చేసి షాపుల మీద చట్టప్రకారం చర్య తీసుకుంటాము. ప్రతి ఊళ్ళో నిఘా పెట్టాము. కాబట్టి జాగ్రత్తగా బ్రాంచ్ షాపుల వాళ్ళు గమనించుకునేది ఏంటంటే మీరు రూల్స్ ప్రకారం షాపుల్ని వ్యాపారం నిర్వహించుకోవాలని కోరుతున్నాం. మోహన్ బాబు మీడియాపై దాడి చేయడాన్ని కేఏ పాల్ ఖండించారు. ఇటీవల కాలంలో మీడియాపై దాడులు ఎక్కువయ్యాయని, తక్షణమే మోహన్ బాబు మీడియాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కేఏ పాల్. మీడియా రిపోర్టర్స్ పై జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైనప్పటికీ, ఎంత పెద్దవారైనప్పటికీ, మోహన్ బాబు గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మీడియాపై దాడి చేయడం అన్నది చాలా ఘోరం. అది కనుక తక్షణమే మోహన్ బాబు గారు క్షమాపణ చెప్పాలి. అలాగే ఈ చాలా దాడులు ఎక్కువైపోతున్నాయి మీడియా మీద, రాష్ట్రం అంతా దేశమంతా. కొందరినైతే జైల్లోనే పెట్టేస్తున్నారు. దీని కొరకు ప్రజాస్వామ్యంలో మీడియా బ్రతుకుంటేనే మనం బ్రతుకుండేది. దయచేసి ఎవరు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, సర్పంచ్లు కానీ ఎవరు కూడా మీడియా రిపోర్ట్స్ మీద ఈ రోజు నుంచి దాడి చేయకండి. గాడ్ బ్లెస్ యూ. సిర్పూర్ మండలంలో పులి సంచరిస్తున్నందున పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కొమరంభీం జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస్ ఆదేశాల మేరకు సిర్పూర్ ఎస్ఐ కమలాకర్ ఆధ్వర్యంలో రైతులు, పశువుల కాపరులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా అడవిలోకి వెళ్లరాదని సూచించారు. పంట పొలాల్లో గుంపులు గుంపులుగా ఉండి శబ్దాలు చేస్తూ తమ పనులు చేసుకోవాలని తెలిపారు. మీకు విజ్ఞప్తి, ఈ గ్రామంలో పులి సంచరిస్తుంది కావున మీరందరూ అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సూచించిన సూచనలను తప్పకుండా పాటించవలెను మరియు మిమ్మల్ని మీరు రక్షించుకోగలరు. ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా వెళ్ళరాదు. మరియు ఒకవేళ పొలం పనులు కానీ చేను పనులకు వెళ్ళవలసి వస్తే గుంపులు గుంపులుగా వెళ్ళగలరు. మరియు ఇట్టి పులిని హానిగా చేసినట్టు చట్టపరమైన చర్యలు తీసుకోగలరు. మరియు పులి బారి నుండి
అది జాగ్రత్తలు తీసుకుంటూ నిధులను మీరు రక్షించగలరు. ఇట్లు తిరుపతి పోలీస్. ఇవి బులెటిన్ అప్డేట్స్.